తెలుగు ప్రజల మీద మీ ప్రేమ నిజమే అయితే ఇవన్నీ ఎందుకు అడ్డుకున్నారో చెప్పండి. నంబర్ 1. నంబర్ 2, ఈ చిల్లు పెట్టుడా పొక్కగొట్టుడా ఎత్తుకపోవడా కాదు కదా. అసలు నీళ్ళు ఉన్నాయా లేవా, ఉంటే ఎన్ని ఉన్నాయి, ఆ ఉన్న దాంట్లో తెలంగాణ లెక్కెంత నీ లెక్కెంతో చెప్పినాక కదా నువ్వు కట్టాల్సింది. బడుతుందే బర్రా నా ఇష్టం ఉన్నట్టు నేను తీసుకుపోతా అంటే ఎందుకు ఊరుకుంటాము. థ్యాంక్ యూ. ఎస్, నేనే చెప్పిన కదా. కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకు చెప్పిండు, జగన్మోహన్ రెడ్డికి చెప్పిండు. ఏం చెప్పిండు? ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే విధంగా ఎన్ని మిగులు జలాలు ఉన్నాయో అలా తెలంగాణ లెక్కెంత ఆంధ్ర లెక్కెంత తేల్చుకొని ఇద్దరం వాడుకుందాము అన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇటు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటా అంటావు, వచ్చిన అనుమతులున్న కాళేశ్వరం అడ్డుకుంటా అంటావు, ఈ 968 టీఎంసీ నీ లెక్కను అడ్డుకుంటా అంటావు. నేను ఇరు రాష్ట్రాలకు ఉపయోగం లేకుండా వెనకకేలే నా సొంతం కట్టుకొని తీసుకుపోతా అంటే తెలంగాణ ఎందుకు ఊకుంటుంది? కేసీఆర్ గారు అన్నది సాగర్ నింపుదాం, శ్రీశైలం నింపుదాం, ఇద్దరం వాడుకుందామని ఆ రోజు ప్రతిపాదన పెట్టిండు. ఎవరి లెక్కేందో తేల్చుకుందాము అన్నాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. మేము ఒక అడుగు ముందుకు పడలేదు. సాగర్కి వచ్చినాయి అనుకో ఎడమ కాలువ కింద మనకు వాడతాయి, హైదరాబాద్ మంచినీళ్ళు వస్తాయి. శ్రీశైలంకి వచ్చినాయి అనుకో నీ పాలమూరు ఎత్తిపోతలకు నీ దిండికి నీ లెక్క ప్రకారం నువ్వు వాడుకో, వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు వాడుకోండి. కానీ వాళ్ళు వెనకకేలే తీసుకుపోతాం, సాగర్ దేమో శ్రీశైలం దేమో అంటే నీకు నష్టం కాదా? నంబర్ 1. నంబర్ 2, నీ లెక్క చేయాలి కదా ఫస్ట్. 1480 ఎన్ని ఉన్నాయి ఉంటే కదా అందులో నీ లెక్కెంత నా లెక్కెంత. అదే లెటర్లో కేసీఆర్ రాసిండు. ఎంత స్పష్టంగా రాసిండంటే కేసీఆర్ గారు, పెరుగుతున్న హైదరాబాద్ జనాభా దృష్ట్యా 1 కోటికి పైగా హైదరాబాద్లో ప్రజలు ఉన్నారు, 20-30 లక్షల మంది వలస కార్మికులు బతుకుతున్నారు, పారిశ్రామిక అవసరాలు సాగునీటి అవసరాలు ఉన్నాయి. ఈ లెక్క ప్రకారంగా గతంలో 1480లో 968 512 65-35% వాటా నిర్ణయించారు. అదే వాటాలో మిగులు జలాల్లో కూడా మాకు 1950 టీఎంసీలు ఇవ్వాలని కేసీఆర్ గారు అదే ఉత్తరంలో రాసింది కదా. ఇప్పుడు ఏది ఆ లెక్కేది? మరి ఆ లెక్క తేల్చారైతే నేను ఒక్కనే కట్టుకొని నేనే తీసుకుపోతా అంటేనే వీళ్ళకి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు. వాడు కట్టే తీరుతా ఎవడు అడ్డమస్తాడో రండ్రబై నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడమే చెప్తలేడు, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బనకచెర్లపై బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం, తన పదవిని కాపాడుకోవడంలో కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తలలూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా ఇవాళ లోకేష్ గారు ఏం మాట్లాడుతుందంటే మిగులు జలాలు ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి మీకు కనబడతలేదా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని, ఇవాళ అసలు సాగునీటి జలాలపైన లోకేష్ది అవగాహన లోపం, ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక యంగ్స్టర్. నేను ఆయనకు చెప్పదలుచుకున్న ఏంటంటే భవిష్యత్తులో మీరు చెడగొట్టుకుంటా ఉన్నారు, అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాస్పాలైతా ఉన్నారు. ఒక అంతర్రాష్ట్ర విషయంలో కానీ ఒక నీళ్ల విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, అవగాహనతో మాట్లాడాలి. అధికారం ఉంది కదా, మందబలం ఉంది కదా, కేంద్రం మా చేతిలో ఉంది కదా, రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా, మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు. నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి అని మాట్లాడుతున్నారు మీరు. మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డిపిఆర్ని ఎందుకు తిప్పి పంపింది?